ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజు మమ్మల్ని పోటీ చేయనీయలేదు. మేము రిక్వెస్ట్ చేస్తాను ఈ పెద్ద నాయకులకి అందరికీ, మంచి పోస్టులు ఉన్నాయి, వాళ్ళకు ధైర్యం ఉంది, 2 మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు దండిగా మంది ఉన్నారు. ఏమే ఆ రోజు మీకు తెలుసు మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంత అవసరపడినది. డెమోక్రసీ లేదు ఆవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పొద్దు ఈ పోలీసు వాళ్ళే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని హౌస్ అరెస్టులు, ఒకవేళ నామినేట్ చేస్తే రిగ్గింగ్. అందుకే నేను కోరుతాను, నా హయాంలో ఈ ఎలక్షన్ జరిగింది, దాంట్లో కొందరు యునానిమస్ అయినారు, అక్కడ యునానిమస్ కావాల్సిందే, పోటీ పడిన చాట రిగ్గింగ్ చేసినారు. ఆడ రిగ్గింగ్ చేయాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు చెప్పిన 2 పేర్లు చెప్పిన అన్నీ ఉన్నాయి. ఎట్లా చైతన్య ఇంకా సస్పెండ్ అయిపోతే కూడా రాలే. జస్వాల్ కేసులో ఎవరు లోపల ఉన్నారు? పోలీసు వాళ్ళు. ఎవరున్నారు లోపల? మేము లేమే, మీరున్నారు. ప్రజల్ని కాపాడండి. పేపర్లలో చూస్తాను నేను గబ్బు. మీరు అనుకుంటారేమో నీ కొడుకు ఎస్ఐ కానీ సిఐ కానీ కాలేడు. వాడికి మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వానికి వస్తే ఎవరు సేవ్ చేసేది? ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ డన్ బై ద పోలీస్. ఇవన్నీ తప్పితే మాకుండింది కోర్టులు, దాని తర్వాత రెవెన్యూ. ఈరోజు పేపర్లో ఉంది, మద్రాస్ హైకోర్టులో ఒకడు ఎమ్మెల్యే వేస్తే వాడిని డిస్మిస్ చేసినారు 2010లో. జడ్జిమెంట్ ఈరోజు వచ్చింది. 10లో జరిగితే జడ్జిమెంట్ ఈరోజు వచ్చింది. అంటే 10, 20, 26 జడ్జిమెంట్ వచ్చింది. ఎవరు సార్ సేవ్ చేసేది? మాట్లాడోళ్ళని 94 కేసులు సార్ జైలుకి వచ్చిన. ఉంటే చేయండి. ఇది ఎన్ని ఉన్నాయి పార్ట్స్? ఈ పార్టీకు, ఈ పార్టీకు, ఈ పార్టీకు, ఈ పార్టీకు, ఈ దానికి, దీనికి చేసి 96 కేసులు చేసినారు. ఏం కాదులేండి. ఆ ఎలక్షన్లు ఈసారికి వేరే. నేను ఎట్లా పోతున్నా నీ రీప్లేస్మెంట్కి ఎలక్షన్ టైంలో ఉండదలుచుకోలే. కార్యకర్తలు సరిగ్గా లేరు. మాకు జరిగిన అన్యాయాలు ఇప్పుడు ఎవరు తీరుస్తారు అంటే బాధలో ఉన్నారు. కాబట్టి నా బాధ వెళ్ళగక్కిన. ఐఎమ్ రౌడీ. ఎందుకంటారు నన్ను రౌడీ? నేను లా ఒబీడియంట్. ఇవన్నీ ఎవడు మాట్లాడ్డా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఎవడు మాట్లాడ్డా? బాధతో ఫ్యూచర్ ఏమైతుంది బాధతో చెప్తా. ఏమంటారు? రౌడీగాడు. ఏం రౌడీగాడు? నోరుండే నా కొడుకు రౌడీగాడు. ఎస్, we want to maintain law and order. Otherwise our children, our grandchildren not live. They'll face problem. ఇదే సిఐ. ఈడ ఓట్లో వేయించిన సిఐ ఎస్ఐ 2 ఉంటారు. ఈ కొడుకు ఎస్ఐ గాడు, సిఐ గాడు. వాడికి ఇదే ప్రాబ్లం వస్తే ఆ వద్దు ఏడుస్తావు. దేవుడు నీకు ఇచ్చినాడు ఆ డ్రెస్ మాకీలే. బాతోనే చెప్తానా. ఆడికి పోతావు, ఏం చేస్తావు? తిరగబడతారు జనం. నువ్వు రావాల్సిందే, నువ్వు ఆ పొద్దు రిగ్జేషన్ చేయాల్సిందే. ఎందుకు విడిచిపెడతావు? ఏంటిగా డ్రెస్? టు ప్రొటెక్ట్ పీపుల్.